సభ్యుడి తాలూకు ఆవేదన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇచ్చామన్నారో ప్రభుత్వానికి అవసరం ఏదున్నారో అంతవరకు మీరు కన్ఫర్మ్ అయ్యి 5 బ్లాకులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాకులు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మా క్లారిటీ కావాలని ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీ క్లారిటీ కావాలంటే దీని మీద మనం రేపు బిఎస్ తెచ్చుకుందాం సార్, దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దాని ప్రకారం ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మీద క్లారిటీ కావాలి. ఆయన అడుగుతుంది, క్లారిటీ అడిగాడు సింపుల్గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వమండి అధ్యక్ష. అంతే, ఎక్కువగా దాని గురించి కాకుండా. ఫ్యాక్టరీ ఆడిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీతాలు కానీ రైతు పేమెంట్లు కానీ సుమారు 34 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. గత శాసనమండలి జరుగుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొంత ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష. వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాం అధ్యక్ష. డిఆర్సీ మంత్రి గారు కూడా ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే 34 కోట్లు కనీసం లోన్ కిందనే సరే ఒక 20 కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో 12-14 కోట్లు వస్తాయి. కాబట్టి ఇష్యూ రిజల్వ్ అవుతుంది అధ్యక్ష. లోన్ ఇవ్వండి, లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష. ఒకవేళ డబ్బు కానీ మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం, లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష. తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. చూడడం షుగర్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మానికి కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తాలూకు ప్రజల తాలూకు మనోభావాలకు సంబంధించిన అంశం చాలా సున్నితమైంది. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది, ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, 2 అంశాలు, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుని ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా? ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.